మనము ఈ దినమునకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగముగా ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఏదియు మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును కానీ చాలు. ఇక్కడ సహాయము అనేటువంటిది దేవుడు ఏదో ఒక దిక్కు నుంచి దేవుడు మనకు అనుగ్రహిస్తారు. కానీ దేవుడు నిన్ను మాత్రము ఆ స్థానంలో నిలబెట్టింది నీ నుండి సహాయమును దేవుడు అందించాలని, అది మనము గ్రహించాలి అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మూలవాక్యము, ఇట్టి సమయమునకే నీవు రాజ్య పదవికి వచ్చితివేమో. ఈరోజు మూలవాక్యం ఏంటంటే, ఇట్టి సమయమునకే నీవు రాజ్య పదవికి వచ్చితివేమో. చాలామంది కుటుంబ వ్యవస్థ అంటే ఆశీర్వాదం అనుకోవచ్చు. కుటుంబ వ్యవస్థ అంటే మనకు చాలా దీవెన, నాకు చాలా ఆనందము సంతోషము నాకు దొరుకుతుంది అని అనుకోవచ్చు. కానీ కొన్నిసార్లు నువ్వు అనుకున్నది నీ కుటుంబంలో అది దొరకవచ్చు, దొరకకపోవచ్చు. కానీ ఆ కుటుంబంలో దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటిది నీవు ఎరిగి ఉన్నట్లయితే నువ్వేం చేస్తావంటే, దేవుడు నీకు ఇచ్చిన అవకాశము ఆ కుటుంబం కొరకు పనిచేయటము ప్రారంభిస్తావు. ఈరోజు అదే దేవుడు నీతో నాతో ఆయన మాట్లాడబోతూ ఉన్నారు. కనుక ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే, పర్షియా సామ్రాజ్యపు రాజధాని అయిన షూషను కోటలో పరాయి దేశములో ఒక చిన్న బాలిక జీవించేది. ఆమె పేరే హదస్స. ఎస్తేరు గ్రంథములో 2వ అధ్యాయము 7వ వచనంలో మనకు కనిపిస్తుంది. తల్లిదండ్రులను కోల్పోయిన ఆమెను మొర్దుకై తన సొంత కుమార్తెలా పెంచాడు. దేవుడు ఆమె యొక్క జీవితాన్ని అద్భుతముగా దేవుడు నడిపిస్తూ ఉన్నారు. ఒక అనాథ బాలికను పర్షియా సామ్రాజ్యపు మహారాణిగా దేవుడు నిలుపుతూ వచ్చారు. ఆ తరువాత ఆమె తన ప్రజలను వినాశనము నుండి రక్షించటానికి ప్రాణాలు తెగించి నిలిచినదిగా మనకు బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. కనుక దేవుడు ఏమీ లేని స్థితిలో దేవుడు ఈరోజు మనకు ఈ స్థితి దేవుడు మనకి ఇచ్చారు అంటే, నీవు సమాజానికి, కుటుంబానికి, సంఘానికి ఉపయోగకరంగా ఉండాలి. అంతే తప్ప నీవు ఎందుకు ఉపయోగము లేని వ్యక్తిగా మనం ఉండటానికి వీలు లేదు అనే విషయాన్ని మనము ఈరోజు వాక్యము ద్వారా మనం నేర్చుకోబోతున్నామని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ 2 పేర్లు మనకు కనిపిస్తున్నాయి. హదస్స, ఇది హిబ్రూ నామము. దీని యొక్క అర్థం ఏంటంటే గొంజి చెట్టు. ఏం చెట్టు అన్నమాట? గొంజి చెట్టు. ఇది విజయానికి, సువాసనకు ప్రత్యేకత. నలగొట్టబడినప్పుడు సువాసనను ఇది వెదజల్లుతుంది. కష్టాలలో
విశ్వాసాన్ని ప్రకాశింపజేస్తుంది. బైబిల్లో శాంతి ఆశీర్వాదాలకు చిహ్నముగా కనిపిస్తూ ఉంది. అంటే జీవితంలో శ్రమలు బాధల చేత నలగొట్టబడినప్పుడే భక్తి అనేటువంటి సువాసన మనలో నుంచి వెదజల్లుతుంది అనే విషయాన్ని మనకు ఈ ఎస్తేరు ద్వారా లేకపోతే హజస్స ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక రెండవ పేరు మనం చూస్తున్నట్లయితే ఎస్తేరు. ఇది పర్షియా నామము. దీని యొక్క అర్థం ఏమిటంటే నక్షత్రము. అంటే ఇది చీకటి కాలములో ఆకాశ నక్షత్రములాగా ఇది ప్రకాశింపజేస్తుంది. దాచబడినది అనే అర్థము కూడా దీని నుండి వస్తుంది. దేవుడు తెర వెనుక పనిచేసి తన ప్రజలను ఆమె ద్వారా దేవుడు రక్షిస్తున్నాడు. అంటే మోషేను దేవుడు ముందు పెట్టుకుని వెనకాల ఎలాగో పనిచేస్తున్నాడో అట్లాగే ఇక్కడ ఎస్తేరును దేవుడు ముందు పెట్టుకుని ఆయన ఆమె వెనుకాలుండి దేవుడు నడిపిస్తున్నాడు. అట్లాగే ఇక్కడ రక్షించబడినటువంటి మనలను మన కుటుంబ వ్యవస్థలో కావచ్చు, సంఘములో కావచ్చు, దేవుడు నిన్ను ముందు పెట్టుకుని వెనుకమాల తన కార్యాన్ని నీ ద్వారా జరిగించాలని ఆశపడుతున్నాడు. అందుకు మనందరం కూడా ఏం చేయాలంటే దేవుని చేత ఏర్పాటు చేయమన్నటువంటి పిల్లలుగా దేవుని యొక్క చిత్తము నా నుండి దేవుడు ఏమి కోరుతున్నాడో, ఏమి జరగాలని నన్ను దేవుడు ఉపయోగకరముగా నిలుపుకోవాలని ఆశపడుతున్నాడో దానికి మనం ఏం చేయాలంటే లోబడి విధేయత కలిగి బ్రతకటం ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఇక్కడ మనం అది నేర్చుకోవాలి. ఇక్కడ మనం మనుషులకు భయపడి జీవించడానికి కాదు ఇక్కడికి మనం వచ్చింది. మనం దేవునికి భయపడి జీవించడానికి వచ్చాం. ఇక్కడ మనము మనుషులకు కాదు, ఇక్కడ మనము సేవ చేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకుంది. దేవుడు ఏదైతే మనకు అప్పగిస్తున్నాడో దానిని నమ్మకముగా సేవ చేయటానికి దేవుడు మనలను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడే నీ యొక్క జీవితంలో దేవుని యొక్క కృప అనేటువంటిది మనం సంపాదించబడటానికి దేవుడు నన్ను కూడా వాడుకుంటాడు అని నేను మీకు ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. సరే, మొదటి మాటగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనుకోగల ఆరంభాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ అనుకోగలిగినటువంటి ఆరంభము ఎస్తేరు గ్రంథములో 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుదాం. తన పిన తండ్రి లేనిదై ఉండగా చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే అనుకువగల ఆరంభముగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆరంభములో మనం చూసినట్లయితే ఏమీ లేనటువంటి ఒక అనాథగా ఆమె యొక్క జీవితము ఆధారం ఏమీ లేని జీవితముగా పెంచబడుతుంది. ఇక్కడ మనం వచ్చిన తర్వాత కూడా ఏమీ లేని పరిస్థితులలో మనం ఇక్కడికి రావచ్చు, కానీ దేవుడు నిన్ను అన్నీ ఉన్నవారుగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ఇక్కడ హదస్సా జీవితంలో మనం చూస్తే, అనగా ఎస్తేరు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ప్రారంభము ఎలా ఉంది అనేది మనం చూసినట్లయితే ఆమె చాలా అనాథిగా, అంటే తల్లిదండ్రులను లేనిదిగా అనాథిగా ఆమె యొక్క జీవితము ప్రారంభించబడింది. ఇక లోకము ఆమెను ఎలా చూస్తుంది అంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగానే, ఒక సాధారణమైనటువంటి బాలికగానే ఆమెని లోకము చూస్తూ ఉంటుంది. చాలాసార్లు మనకు వెనుకమాల మనకు సరైనటువంటి విధానము లేనప్పుడు లోకం మనల్ని చాలా సాధారణంగా చూస్తారు, చాలా సాధారణంగా చూస్తారు. ఇంకా మన భాషలో మనం చూడాల్సి వస్తే వీళ్ళదేముందిలే అనిపించేటట్లుగా మనం కనిపిస్తూ ఉంటాం. ఇక మూడవదిగా లోకము ఏ విధంగా ఉంది అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే దేవుడు మాత్రము తన బిడ్డల యొక్క జీవితంలో, అనగా ఎస్తేరు యొక్క జీవితంలో మాత్రము
భవిష్యత్తులో ఆమెను రాణిగా ఆయన చేయాలని చూస్తున్నాడు. లోకమేమో దీనస్థితిని చూస్తుంది, అనాథ స్థితిని చూస్తుంది. లోకమేమో చాలా తక్కువగా చూస్తుంది. కానీ దేవుడు మాత్రము ఆమెను ఒక మంచి భవిష్యత్తు కలిగిన ఒక దేశానికి రాణిగా ఆయన చూస్తున్నాడు. నేను అంటున్నాను, మనుషుల చూపులకు, నీవు అవమానములకు, నిందలకు భయపడవద్దు. దేవుని కరుణ కలిగిన చూపులు ఉన్నాయి. నీ దీనస్థితిని దేవుడు సంపన్నముగా మారుస్తాడు. అందుకే ఆయన చూపు కొరకు, ఆయన దయాదాక్షిణ్యము కొరకు, ఆయన కృప కొరకు మనం ఏం చేయాలంటే మరియలాగా ఎదురు చూద్దాం. మరియను దర్శించిన ఆ క్షణమే ఆమె జీవితము అద్భుతముగా మారిపోయింది. ఇక దేవుని యొక్క దర్శనం నీ జీవితంలోకి వస్తే, దేవుని యొక్క కృప అనేటువంటిది నీ బిడ్డల మీదకి, నీ మీదకి వస్తే, నీవంత ఆశీర్వాదకరమైన జీవితము ఎన్నడూ ఎవరు కూడా ఉండలేరు. దేవుడు అంతగా దేవుడిని యొక్క జీవితాన్ని దేవుడు కట్టాలని ఆశపడుతున్నారు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే వైవేక ఎంపికను మనం చూస్తున్నాం. ఆమె యొక్క జీవితంలో వైవేక ఎంపికను మనం చూస్తున్నాం. ఎస్తేరు గ్రంథంలోనే 2వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదువుదాం. స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అలంకారము కాక చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే దైవిక ఎంపికను మనం చూస్తున్నాం. రెండవది దైవిక ఎంపిక. దేవుడు ఎంపిక చేసుకున్నాడు అంటే ఆయన ఆదమర్చో లేదో గుడ్డి మెల్లగానో ఆయన మనలను ఎన్నిక చేసుకోడు. ఒకవేళ కొన్నిసార్లు మనం ఎన్నిక చేసుకున్నటువంటిది కొన్నిసార్లు మనకి అది మంచిగా లేకపోవచ్చు. కొన్నిసార్లు మనం మోసపోవచ్చు. కొన్నిసార్లు అది మనకు నష్టాన్ని తీసుకురావచ్చు. కానీ ఇక్కడ రెండవదిగా మనం చూసినట్లయితే ఈమె దైవిక ఎంపికను కలిగినదిగా ఆమె యొక్క జీవితం ఉంది. మనం ఆమెను జాగ్రత్తగా చూసినట్లయితే ఆమె రూపవశగా ఉంది, అందముగా ఉంది, చాలా సౌందర్యాన్ని కలిగినదిగా ఉంది. జాగ్రత్తగా ఆలోచించండి. ఎంత సౌందర్యమో, ఎంత అందమో, ఎంత చక్కటి ఆ కృప కలిగినటువంటి ఆమె తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ కూడా పినతండ్రి దగ్గర చాలా భయముతో, దైవభక్తితో ఆయన పెంచితే ఎలాగూ ఆమెను నడిపితే అలా నడుస్తుంది. అంతే, అలాగే నడుస్తుంది. ఇవాళ మనం ఎన్నో ఆకర్షణలకి, ఎన్నో పరిస్థితులకి మన పిల్లలు మన కుటుంబాలు లోనవుతున్నాయి. అందుకే మన యొక్క జీవితాల్లో మనం ఏమవుతున్నామంటే పిల్లల్ని అయితే కంటున్నాం, కానీ పిల్లల్ని ఒక స్థితిలో తీసుకెళ్లే విషయాల్లో మనం ఓడిపోతున్నాం. ఎందుకని అంటే మన ఆలోచనలు బాగానే ఉన్నాయి, కానీ మన ఆలోచనలతో మన పిల్లలు ఆలోచనలు కలవట్లేదు. మన ఆలోచనలు వేరుగా ఉంటున్నాయి, మన పిల్లల ఆలోచనలు వేరుగా ఉన్నాయి. మన ఎంపిక వేరుగా ఉంటుంది, మన పిల్లల యొక్క ఎంపిక వేరుగా ఉంటుంది. అందుకే అక్కడ రెండు మనసులు కలవట్లేదు. కుటుంబంలో చాలా భయంకరమైన పరిస్థితులను, దుఃఖకరమైన పరిస్థితులు మనం చూడాల్సి వస్తుంది. ఎవరి మీద అయితే మన మనసు పెట్టుకుని, ఎవరి మీద అయితే మన దృష్టి పెట్టుకుని, ఎవరైతే మన ప్రాణం అనుకుని పెంచుతూ సర్వస్వాన్ని వారి కొరకు దారపోస్తుంటున్నామో వారే మనకు గాయాన్ని, దుఃఖాన్ని, మానని వేదన మనకు పంచుతూ ఉన్నారు. జాగ్రత్త. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ దైవికమైనటువంటి ఎంపిక ఎస్తేరుకు ఎందుకు వచ్చింది అనేది మనం చూసినట్లయితే, ఎస్తేరు ఎలా ఉంది అంటే, ఆమె ఎలా ఉంది అనేది మనం చూసినట్లయితే
ఎలా ఉంది అనేది మనం చూసినట్లయితే రాజు తన భార్యను కోల్పోయిన తరువాత రాజు ఏం చేస్తున్నాడంటే తనకు తగినటువంటి ఒక మంచి భార్య రాణి నాకు కావాలని అని వెతుకుతున్నాడు. అక్కడ అంటే అక్కడ చాలామంది ఉన్నారనిక వెతుకుతున్నాడు. అంటే అక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా రాజుల యొక్క కుమార్తెలు. చిన్న వయసు నుంచి కూడా వారు ఏ కష్టము ఏ బాధ ఏమీ లేకుండా పెంచబడినటువంటి వారు. వారి యొక్క జీవితంలో వారి అందసంధాలకు వారు ఎంతైనా ఖర్చు చేసిన తల్లిదండ్రులు ఏమీ బాధపడేవాళ్ళు కాదు. వారి అందసంధాల కొరకు వారు ఏ భోజనం చేసినా ఖర్చుతో కూడినటువంటి భోజనం చేస్తున్న తల్లిదండ్రులు ఎక్కడ కూడా బిడ్డల విషయాల్లో లేదు అనేవారు కాదు. కానీ ఇక్కడ ఎస్తేరు మాత్రము తల్లిదండ్రులు లేక ఒక పేద కుటుంబంలో ఆమె ఒక పినతండ్రి దగ్గర ఏం చేస్తుంది? పెంచబడుతుంది. ఇప్పుడు రాణి ఎన్నిక చేయబడే విషయాల్లో అక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా ఏం చేశారంటే వారు చిద్దపాటు కొరకు కొంత సమయాన్ని వారికి కేటాయించి వారికి ఏ భోజనం కావాలి, వారు ఏ విధముగా వారు ప్రిపేర్ అవుతారో ఆ ప్రిపేర్ అవటానికి కావలసినటువంటి సౌకర్యాన్ని రాజుగారు అక్కడ కల్పించాడు. అయితే ఇక్కడ ఎస్తేరు మాత్రము ఎలా ఉంది అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎస్తేరు మాత్రము ఎలా ఉంది అనేది మనం చూస్తే అందముతో పాటు మంచి స్వభావాన్ని కలిగి ఉండటానికి ఆమె ఇష్టపడింది. దేవుడు మాత్రము ఏం చేస్తున్నాడు అంటే ఆమె అందరి దృష్టిలో దయ పొందేటట్టుగా చేస్తున్నాడు. రాజు ఆమెను ప్రేమించి రాణిగా నియమించేటట్లుగా రాజుని ఏం చేస్తున్నాడు? ఎస్తేరు దగ్గరికి నడిపిస్తున్నాడు. ఎస్తేరు మీద ఆయన యొక్క దృష్టి పడేటట్లుగా దేవుడు చేస్తున్నాడు. అంతే. ఎప్పుడైతే నీవు ఈ లోకములో ఆకర్షణలకు అందసంధాలకు దేనికి కూడా లోబడుకోకుండా దైవభక్తిలో కానీ నీవు నడుచుకోగలిగినట్లయితే, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా నీ యొక్క జీవితాన్ని కానీ నీవు నిలపగలిగినట్లయితే, దేవుడు నీ భవిష్యత్తును ఉన్నతమైన శిఖరాలు నిలపటానికి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసండి? ఆయన దృష్టిని నీ వైపు దేవుడు మళ్ళిస్తున్నాడు. ఆయన దృష్టి నీ మీద మళ్ళించబడింది అంటే నీకు భవిష్యత్తులో నిన్ను దేవుడు ఏమైతే చేయాలనుకుంటున్నాడో అవి సమకూర్చబడటానికి ఆ దృష్టిని కూడా నీ వైపే తీసుకొస్తాడు. బైబిల్ చెప్పింది కదా, మేలు కలుగుటకు సమస్తమును సమకూడి దేవుడు జరిగిస్తాడు. నీకు మేలు కలగటానికి ఆయన బిడ్డలకు, ఆయన భక్తులకు, ఆయనందు విశ్వాసత కలిగిన వారికి, ఆయనందు భయభక్తులు కలిగిన వారికి ఆయన మేలు కలుగుటకు అన్నిటిని దేవుడే సమకూరుస్తాడు. అయితే సమకూర్చేవాడు దేవుడు మనకుండగా మన దృష్టి మన మనసు సమకూర్చే దేవుని వైపే ఆయన మీదే ఉండాలి. నీకు ఎన్ని కొదువులన్నీ ఉండొచ్చు, ఎన్ని కొరతలైనా ఉండొచ్చు, ఎన్ని పరిస్థితులని నీ జీవితంలో ఉండొచ్చు, కానీ ఈ పరిస్థితులను నువ్వు ఒకవేళ దాటిపోవటానికి మనుషుల వైపు, లోకం వైపు, లోకములటువంటి ఆర్థికముల వైపు చూడొద్దు. నువ్వు దేవుని వైపు చూడు. నీకు ఏమి కావాలో దేవుడు నీకు సహాయమును ఖచ్చితంగా చేస్తాడు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసండి? రాజు యొక్క దృష్టిని ఎవరి వైపు మళ్ళిస్తున్నాడు? ఎస్తేరు వైపు మళ్ళిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఆమె యొక్క జీవితము అనుకోగలిగిన జీవితమైనప్పటికీ దానిలో ఆమె ఎక్కడ కూడా కృంగిపోకుండా, నా తల్లిదండ్రుల్ని తీసుకున్న నా దేవుణ్ణి నేను ఎందుకు ప్రార్థించాలి,
ఆయన నాకేం చేశాడు, అందరిలాగా నాకు ఒక తల్లి ఉంటే బాగుండేది, నాకు ఒక తండ్రి ఉంటే బాగుండేది, నేను ఎవరిని అమ్మని పిలవాలి, నేను ఎవరిని తండ్రిని పిలవాలి, ఒకవేళ ఎవరిని నేను అమ్మ నాన్నని పిలిచిన వాళ్ళు నా తల్లిదండ్రులు చూపించినంత ప్రేమను చూపిస్తారా? దేవుడు నాకు అన్యాయం చేశాడు అని అనలేదవి. నాకు ఒక దేవుడు మంచి ఆశ్రయాన్ని దేవుడిచ్చాడని ఆ చిన్న ఆశ్రయంలోనే తృప్తి కలిగి దేవుని స్తుతించింది తప్ప నాకు దేవుడు ఏం చేశాడని దేవుని మీద ఆమె ఎక్కడ కూడా ఆమె కోపగించినట్లు కానీ మనకు కనిపించట్లేదు. ఇక ఆమె యొక్క దైవికమైనటువంటి ఎంపిక ఏంటంటే భక్తి కలిగిన వారి పట్ల దేవునికి ఒక ఎంపిక ఉంటుంది. ఇప్పుడు యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఆయన మీద దేవునికి ఒక ఎంపిక ఉంది కదా. ఆయనని ఏం చేశాడు? ఈ భూలోకములో ఉన్న వారందరికంటే గొప్పవానిగా చేస్తున్నాడు. అబ్రహాం పట్ల దేవునికి ఒక ఎంపిక ఉంది కదా. దేవుడు ఏమంటున్నాడంటే ఇతని ద్వారా ఈ లోకములో ఉన్నటువంటి వంశములన్నీ ఆశీర్వదించబడాలి. ఎంత గొప్ప ఎంపిక చూడండి. ఇక్కడ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. లోకంలో చాలామంది ఉన్నారు. అనేకులకు లేని ధన్యత దేవుడు నీకే ఇచ్చాడు అంటే నీ పట్ల కూడా ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశము నీ పట్ల దేవుడు నెరవేర్చాలి అంటే మనం కూడా ఎస్తేరులాగా నోరు కాసుకోవాలి, అన్నీ కాసుకోవాలి, జాగ్రత్తగా మనం ఉండాలి. నీ దేహముతో దేవునిని మహిమపరచాలి, అంతే. నీ దేహముతో దేవుని నామాన్ని అవమానపరచొద్దు. నీ దేహము దేవుడు విలువ పెట్టి కొన్నాడు. ఈ దేహము దేవుని ఆలయము తప్ప సాతాను యొక్క నిలయముగా ఇది ఉండటానికి వీల్లేదు. ఎప్పుడైతే నీవు దైవికమైనటువంటి ఎంపికను చేయబడిన తరువాత ఆ ఎంపికలో దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయి కనుక మనం ఏం చేయాలంటే నీవు దేవుని వైపే చూడాలి. ఇక నీవు ఎవరి వైపు అంతే. నీ అందసంధాలకు ఆకర్షణ చాలా ఉంటుంది. నీకున్న కొదువులు తీర్చుకోవటానికి లోకములో చాలా మార్గాలు ఉంటాయి. నీ వాటిలోకి వెళ్ళటానికి వీల్లేదు. ఏకైక మార్గము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని దేవుడు చెబుతున్నప్పుడు ఆయన మార్గములో నువ్వు నిలిచి ఉంటే నువ్వు ఫలిస్తావు. ఆయన మార్గమునకు వేరుగా ఉంటే నువ్వు ఫలించలేవు. ఇక్కడ ఎస్తేరు దైవికమైన ఎంపిక కొరకు ఆమె ఎదురు చూస్తుంది. దేవుని ఉద్దేశము ఎందుకనంటే నీ చిత్తమే నా పట్ల నెరవేర్చాలి. దేవుని యొక్క చిత్తం మన పట్ల నెరవేర్చబడాలి. అందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ఏర్పాట్లో ఉన్నటువంటి మనం ఏం చేయాలంటే మన మాటతో కూడా నేను దేవుని ఏర్పాటుకు నేను దూరము కాకూడదు. కష్టమైన బాధ అయినప్పటికీ కూడా నేను దేవుని బిడ్డగానే నా జీవితాన్ని నేను ముగిస్తాను. ఎప్పుడైతే ఈ విధానములో మన యొక్క భక్తి భావాలు మనం కొనసాగిస్తున్నామో శ్రమలు ఎన్నతగినవి కాదు, భక్తి మాత్రమే కోరదగినది. నీ జీవితంలో దేవుడు మాత్రమే కోరదగినటువంటి వాడు, దేవుని సన్నిధి మాత్రమే కోరదగినటువంటిది, దేవుని వాక్యం మాత్రమే కోరదగినటువంటిది, దేవునితో నీకున్న సంబంధం మాత్రమే కోరదగినటువంటిది. అంతకు మించి మనం ఇక దేని వైపు కూడా మనం చూడము అనే విషయాన్ని నేను మీ అందరూ కూడా ప్రభు పక్షముగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు రాజు ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క కంట్రోల్లోకి వచ్చేసాడు. సృష్టి యావత్తు ఎవరి కంట్రోల్ ఉంటుంది? అంతే, దేవుని కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు అంతమంది ఉండగా, చాలామంది రాణులు గొప్పవాడు ఉండగా దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడనమాట? దీనురాలు దగ్గరికి వచ్చాడు. భయభక్తులకి బిడ్డ దగ్గరికి వచ్చాడు. అక్కడ ఆ భోజనం ఈ భోజనం అని లేకుండా ఆమె ఏం చేసింది? అక్కడ ఉన్నటువంటి షండ్రులు ఎవరైతే ఉన్నారో వారు ఏమి ఇస్తే అది మాత్రమే. అక్కడ ఏమున్నదో తెలుసండి? ఏమి కొదువు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అక్కడ షండ్రులది. వాళ్ళు చూడాలి అక్కడ. కానీ ఆమె అంటుంది, అయ్యా నేను ఈ భోజనము నేను చేయను, నేను ఇదే తింటాను. మరి ఒకవేళ నువ్వు ఏదైనా బలహీనంగా కనిపిస్తే రాజు నాకు శిక్ష విధిస్తాడు కదా అని అంటే, ఏం పర్వాలేదయ్యా, ఏం పర్వాలేదు. అక్కడ అనేకమైనటువంటి వాటిని ఆమె కోరుకోలేదు. అక్కడ
దేవుడు ఆమెకేమైతే అందాన్ని ఇచ్చాడో దానితోనే ఆమె ఆకర్షణీయంగా ఉండటానికి సిద్ధంగా ఉంది తప్ప ఆమెకి లేని అందాన్ని తెచ్చుకోవటానికి ఆమె ఎక్కడ కూడా ప్రయాసపడలే. ఇవాళ సమాజంలో మనం చూస్తే లేని అందాన్ని తెచ్చుకోవటానికి ఇవాళ ఎంతమంది ఎన్ని విధాలుగా వారు ప్రయత్నం చేస్తున్నారో, డబ్బులు వారి జీవితాల్లో ఖర్చు చేస్తున్నారో మనకు చాలా తెలుసు. ఒకప్పుడు ఈ బ్యూటీషియన్ అనేటువంటిది చాలా ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్ళగలిగే వాళ్ళు, లేకపోతే ఏమని చెప్పవచ్చు అంటే ఈ సినిమా యాక్టర్లో లేకపోతే రాజకీయ పెద్ద వాళ్ళు వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు ఉన్న వారికి అవకాశం ఉండేది. ఇవాళ ఈ బ్యూటీషియన్ అనేటువంటిది ప్రతి గల్లీకి వచ్చేసింది కదా, ప్రతి వీధికి వచ్చేసింది. కారణం ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా దీనిని కానీ ఎస్తేరు యొక్క జీవితంలో అలాగూ లేదు. అందుకే దేవుడు ఆమెకును ఎన్నిక చేసుకునేటట్లుగా దేవుడు ఆమెకు ఏం చేస్తున్నాడనమాట, రాజు యొక్క చూపు ఆమె మీద పడేటట్లు దేవుడు చేస్తున్నాడు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ముంచుకొచ్చినటువంటి ముంచుకొచ్చిన ప్రమాదం. ఇది మనకు ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యములో నుండి మనం చదువుదాం. ఆలోచించాను. ఈ స్టోరీ మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మొర్దెకై యూదుడు కదా. ఈ మొర్దెకై యూదుడైనప్పుడు యూదునికి ఉన్నటువంటి ధర్మం ఏంటి అనేది మనం చూసినట్లయితే ప్రభు వాక్యం చెబుతుంది, ఏ రూపానికి ఏ మనుషునికి సాష్టాంగా నమస్కరించవద్దు. అంతే. దేవునికి తప్ప మనం దేనికి నమస్కరించకూడదు, ఏ రూపానికి. అందుకే షడ్రకు మేషకు అబేద్నెగోలు కూడా ఏం చేయలేదు, నిలువబెట్టిన ఆ ప్రతిమకు వారు మొక్కలేదు. ఇక్కడ కూడా ఒక అధికారి అయినటువంటి హామానుకి ఎవరు మొక్కట్లేదు, మొర్దెకై మొక్కట్లేదు. ఇది చూసినటువంటి హామాను అవమానముగా ఫీల్ అయ్యాడు. చాలా ఆయనకి బాధగా ఆయనకు వచ్చింది. ఇది ఎలా పరిష్కరించాలి, ఏం చేయాలి అని బాధపడుతున్నటువంటి సమయంలో తన భార్య తనకిచ్చిన సలహా ప్రకారముగా ఆయన చంపటానికి ఒక ప్లాన్ వేశాడు. మరి ఒక్కరి మీద మనం ఏం చేయలేము కదా, ఇదేం చేయాలి, యూదులందరి మీదకి దీన్ని తీసుకొస్తే అందరితో పాటు ఆ శిక్ష ఈయన మీద కూడా వస్తుంది అన్నటువంటి ఒక కుట్ర పన్నాడు. ఆ కుట్రలో వీళ్ళందరూ కూడా ఏమైపోతున్నారన్నమాట, ఏమైపోతున్నారండి, మీరు సంహరించబడటానికి వారు సిద్ధమైపోతున్నారు. అలాంటి సమయంలో ఏం చేస్తున్నారో తెలుసండి, యూదులంతా కలిసి ఉపవాసం ఉండి దేవుని దగ్గర ఏం చేస్తున్నారు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన జీవితాలలో మనం మంచిగా ఉంటే, మన భక్తిగా ఉంటే, మన యథార్థంగా మన యొక్క జీవితాలు వెళుతూ ఉంటే, మన యొక్క జీవితాలలో మన మంచి ఇళ్ళు కానీ వాకిళ్ళు కానీ లేదా మన పిల్లలు కానీ ఏదైనా ఒక మంచి పొజిషన్లోకి వెళితే ఏడ్చేవాళ్ళు, మన మీద విశ్వపు చూపు నిలిపేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ చాలామంది ఉంటారు. లోకమే భయంకరమైనది. మనుషుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అంటే, పాముకైతే కూరలో ఉంటుందంటున్నాడు, తేలికైతే కొండెములో ఉంటుందంటున్నాడు, మనుషులకైతే నిలవెల్ల ఉంటుందంటున్నాడు. అంటే ఒక ప్రమాదకరమైనటువంటివి మనము పాములు తేళ్ళు ఇవనుకుంటున్నావు, కానీ ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు అంటే మనుషుడే అని మనకు బైబిల్ చెప్తుంది. కనుక ఈ ప్రమాదకరమైనటువంటి మనుషుని మధ్య నీవు ఎదగటము, నువ్వు ఫలించటము, నువ్వు క్షేమగుండటం అనేది సామాన్యమైనది కానే
కాదు అనే విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఎస్తేరు రాణి అయిపోయింది. ఇక్కడేమో ఇక్కడ మొర్దెకై ఏమో చాలా మంచివాడుగా అతని యొక్క జీవితము వెలిగిపోతూ ఉంది. ఎందుకని అంటే ఎస్తేరు యొక్క పెనుతండ్రి అంటే రాజుగారికి మామగారేగా, మామగారి సామాన్యమేనా? కానీ ఆయన ఎప్పుడు కూడా నేను రాజుగారికి మామగారిని అనే విషయాన్ని ఆయన ఎప్పుడు కూడా ఆయన చెప్పుకునేవాడు కాదు. ఆ విధంగా ఆయన ఎప్పుడు ప్రవర్తించేవాడు కానీ కాదు. ఆయన ఎలా ఉన్నవాడు అంటే అక్కడ ఎప్పుడు ఒక సేవకుడు లాగానే ఉండేవాడు తప్ప ఈ సమస్యను, ఈ బాధ ఎన్నిసార్లు వచ్చినప్పటికీ కూడా ఆ సమస్యను దేవుడికి చెప్పుకున్నాడు తప్ప అక్కడ ఉన్నటువంటి నాకు ఒక అధికారులు ఉన్నారు, నాకు ఒక గొప్పవాళ్ళు ఉన్నారు, నాకు ఎవరో సహాయం చేస్తారని వాళ్ళ వైపు వెళ్ళలేదంతే. అందుకే ఆ సమస్య పరిష్కరించడానికి దేవుడు ఉన్నాడు. మా సమస్యలు పరిష్కరించడానికి మాకు రాజులు కాదు, మనుషులు కాదు, మా దేవుడు ఉన్నాడు. ఈ స్థితినిచ్చింది దేవుడే. ఈ స్థితినిచ్చి మమ్మల్ని తప్పించాలని ఆశపడేది కూడా నా దేవుడే. ఈ భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి మమ్మల్ని రక్షించేది కూడా ఎవరు? మా దేవుడే. హల్లెలూయా. కనుక ఆ దేవుని యొక్క కృప కొరకు, ఆ దేవుని యొక్క సహాయం కొరకు ఏం చేస్తున్నారంటే వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ మనం నాలుగోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు ఏం చేస్తున్నారో తెలుసండి, ప్రాణాలకు తెగించినటువంటి త్యాగం చేస్తుంది ఎస్తేరు. ఏం చేస్తుంది? ప్రాణాలను తెగించి త్యాగం చేస్తుంది. చాలాసార్లు మనము నాకెందుకులే, నేను తెప్పదాటి గట్టెక్కిపోయాను కదా, ఎవరు సంగతి నాకెందుకు, ఎవరేమైపోతూ నాకెందుకు అన్నటువంటి ధోరణిలో ఎవరు లేరు? ఎస్తేరు లేరు. నువ్వు అక్కడ ఉన్నావు కదా, నాకేం పర్వాలేదులే, మేము ఇక్కడున్నాం, కింద ఉన్నాం కదా, ఏదైనా బాధలు కష్టాలు అయితే మీకే వస్తే అనుకుంటావేమో. జాగ్రత్త, మా దేవుడు మాకు ఎక్కడి నుంచైనా సహాయాన్ని ఇస్తాడు. కానీ ఈ సమయం కొరకే దేవుడు నిన్ను రాణిగా చేసాడేమో. జాగ్రత్త. దేవుడిచ్చిన సమయాన్ని నీవు పాడు చేసుకుంటే నీ అంత బ్రష్లు మరొకరు ఉండరు అంటాడు కదా. యోసేపు విషయంలో అంటాడు కదా, రక్షణ పొందటానికి నేను నీకు అవకాశం ఇచ్చాను కానీ నువ్వేం చేయలేకపోయావు, ఆ రక్షణ కొరకు నువ్వేం చేయలేకపోయావు, నీవు ఏషావుగా నువ్వేం చేయలేకపోయావు అంటే ఆ రక్షణ కొరకు నువ్వు అక్కడ సిద్ధపడలేకపోయావు, దాని కొరకు నువ్వు పశ్చాత్తాపడలేకపోయావు. అందుకే అది నీకు దొరకకుండా అది నీకు దూరం అయింది. ఈరోజు నువ్వు వెతికినా అది నీకు దొరకదు. ఇది నీకు దొరకదు. ఇది దేవుడు ఈ సమయం వస్తుందని ఆయనకి తెలుసు. యూదులకు ఇలాంటి ప్రమాదం వస్తుందని తెలుసు. అందుకే దేవుడు నిన్ను యూదుల పక్షముగా నీవు ఉంటావనే దేవుడు నిన్ను అక్కడ తీసుకెళ్ళి పెట్టాడు. అందుకే విపత్తు వచ్చినప్పుడు ఆ ప్రజల కొరకు ఆమె ప్రార్థించింది, ఉపవాసం ఉండి జనులందరితో కలిసి. ఆ దేశంలో అందరూ ప్రార్థన చేయాల, ఆ దేశంలో యూదులు మాత్రమే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఈ సమస్య అందరిది కాదు, ఇది కేవలము యూదులది మాత్రమే. కనుక ఆ యూదులే ఏం చేశారో తెలుసండి, ఎక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు? ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు రాణిగా ఉన్నటువంటి ఎస్తేరు కూడా ఏం చేస్తుంది? ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసింది. ఇప్పుడు ఆమె ఏం చేయాలి అంటే ఈ విషయాన్ని తన రాజుగారి దగ్గరికి దీనిని తీసుకువెళ్ళాలి. రాణి కావచ్చు, లేక కుమారుడు అయినా కావచ్చు, లేక కుమార్తె అయినా కావచ్చు, లేక తల్లిదండ్రులైనా కావచ్చు. వీళ్ళు ఏం చేయాలో తెలుసండి, రాజు యొక్క పర్మిషన్ ఉంటేనే అక్కడికి రాజు దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే ఎవరు పడితే వాళ్ళతో వెళ్ళటానికి వీల్లేదు. కానీ ఎస్తేరుకి మాత్రము పర్మిషన్ లేదు. ఎస్తేరు వెళ్ళకపోతే సమస్య చాలా తీవ్రతగా ఉంచిపోతుంది. ఇప్పుడు ఎస్తేరు ఏం చేస్తుందో తెలుసండి, రాజు దగ్గరికి వెళ్ళటానికి ఆమె త్యాగం చేస్తుంది.
అక్కడ రాజు చేతులు ఉన్న దండము ఆమె వైపు చూపిస్తే సరి, లేదా ఏమైపోవాలి, సంహరించబడాలంతే. ఎంత ప్రమాదకమైన పరిస్థితుల్లోనికి సుఖవంత జీవితంలో ఆనందములో ఉన్నటువంటి ఆమె ఏం చేస్తుందో తెలుసండి, తన ప్రజలను రక్షించుకోవటానికి ఆ సమస్యలోనికి నేను వెళుతున్నాను. ఒకవేళ యూదులకు తర్వాత రావచ్చేమో మరణశిక్ష, కానీ ఎస్తేరుకి మాత్రము అప్పుడే ముందే వస్తుంది. ఏం పర్వాలేదు, నా ప్రజల కొరకు నేను ఎన్ని శ్రమలైనా అన్నాడా మోషే అన్నాడా, నా ప్రజల కొరకు నేను శ్రమ పడుట నాకు మేలు అన్నాడు కదా. యేసుప్రభు కూడా ఏమన్నాడు, తన ప్రజల కొరకు నలగొట్టబడటం నాకు అన్నాడు కదా. అందుకే దేవుని యొక్క ప్రజల కొరకు, తన స్వజనుల కొరకు ఏమైపోతుందో తెలుసండి, నలగొట్టబడటానికి, ప్రాణ సంహారమైన చేయబడటానికి ఆమె సిద్ధముగా ఉంది. ఈరోజు నీవు నేను కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ రక్షణ కొరకు నీ ప్రాణమునైనా నీవు పెట్టడానికి నువ్వు సిద్ధముగా ఉండాలి. అదే భక్తి, అదే నువ్వు దేవుని గెలిపించటం. యోబు అలాగే ఉన్నాడు, ఇందుకొరకే నిలబడ్డాడు. అందుకే రెండంతల ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. మనము దేవుని సన్నిధిలో మనం ఆశించేది ఏంటంటే, మనకు ఇల్లు కావాలి, బంగారం కావాలి, ఉద్యోగాలు కావాలి, అందచందాలు కావాలి, మనకు కడుపుకి దేనికి వెలితి లేకుండా, అంతే. ఇది మనం కోరుకుంటాం. ఇది ఉంటే నా భక్తి బాగుంది, నా దేవుడు నన్ను బాగా దీవించాడు అనుకుంటాం. చిన్న బాధ దేవుని కొరకు, ఒకవేళ ఆకలి దప్పికలు కరువు ఏదైనా వస్తే దాన్ని తట్టుకోలేం. దేవుడు నాకేం చేశాడు, ఈ కరువు నాకు రావటం ఏంటి, ఈ బాధలు నా కుటుంబానికి రావటం ఏంటి, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే, మనం దేవుని మీద మనం ఏం చేస్తామంటే తిరుగుబాటు మనం చేస్తాం. కానీ భక్తికైనటువంటి వారు, నేను ఇలా ఉండటము నీకు ఇష్టమైతే అలాగునైనా నీ చిత్తాన్ని నా పట్ల నెరవేర్చు. ఎప్పుడైతే నీవు నీ భక్తికి, దేవునికి, దేవుని ఏర్పాటుకి, దేవుని చిత్తానికి మనల్ని మనం ఎప్పుడైతే ఏర్పాటు చేసుకుంటూ ఉన్నామో, దైవికమైనటువంటి దేవుని కృప నిన్ను ఏం చేస్తుందో తెలుసండి, రెండంతలుగా దేవుడు నిన్ను తలగా చేయాలని అనుకుంటున్నాడు. హల్లెలూయా. దైవికమైన ఏర్పాటు ఎప్పుడు కూడా నిన్ను పైవానిగా ఉంచాలని తప్ప కిందవానిగా ఉంచాలని కాదు. నిన్ను తలగా చేయాలని తప్ప నిన్ను తోకగా చేయాలని కాదు. అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆలోచిస్తున్నాడు తప్ప నీవు ఒక్కడికి చేయి చాపేవాడుగా ఉండాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. కనుక కొన్నిసార్లు మన జీవితాల్లో బాధలు ఉంటాయి, కొన్నిసార్లు మన జీవితాల్లో శత్రుత్వాలు ఉంటాయి, కొన్నిసార్లు మన జీవితాల్లో తరుముబడతాం, కొన్నిసార్లు మన జీవితాల్లో అవమానాలు, నిందలకు దేవుడు మనలను అప్పగిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసండి, దేవుని చిత్తము లేకుండా ఎవరు నన్ను ఒక మాట కూడా అన్నారు. దావీదు వెళుతున్నప్పుడు దావీదుని అనేక మంది దూషిస్తున్నప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా నువ్వు ఒక్క మాట సెలవిస్తే వాడు తల తీసుకొచ్చేస్తాను వెళ్ళానంటే, లేదయ్యా దేవుని సెలవు లేకుండా ఎవడు నన్ను దూషించడు. కనుక దేవుని చిత్తమేమో దూషించని ఏం పర్వాలేదు. నేను నిందపడటం, నేను తరవబడటం, నేను అవమానపరచబడటం, ఈరోజు నేను ఈ విధంగా ఉండటం దేవుని చిత్తమైతే దీన్ని ఎవ్వరూ ఆపలేరు, ఎవ్వరు దీన్ని సరిచేయరు. ఒకవేళ నేను దేవుని చిత్తములో ఒకవేళ నేను ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదాలు నాకు తప్పకుండా, ఎందుకని నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నా కదా, నేను దేవుని చిత్తానికి లోబడ్డాను కదా, తిరుగుబాటు చేయలేదు కదా. దేవుడు ఖచ్చితంగా, దేవుడు నాకు సహాయమును ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా. అందుకే ఎస్తేరు దేవుని చిత్తములో ఉంది. ఎస్తేరు ఎలా ఉంది అంటే, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారముగా యూదులకు సమస్య వస్తుందని దేవుడు జగత్ పునాది ముందు వేయబడక మునిపే దేవుడు ఎరిగినవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ సమస్యను పరిష్కరించడానికి దేవుడు ఎస్తేరుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సమస్యను పరిష్కరించడానికి యూదులను ఆనాడు ఉన్నటువంటి ఆ యొక్క బానిసత్వం నుండి, ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి వారిని విడిపించడానికి దేవుడు మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన తోటి వయసులో ఉన్నటువంటి వారందరూ సంహరించబడుతున్న దేవుడు ఆయన బ్రతికించాడు. ఏర్పాటు ఉంటే దేవుడు నిన్ను కాపాడుతాడు.
ఏర్పాటు ఉంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని ఏర్పాట్లో ఉందాం. ఎన్ని బాధలైనా ఎన్ని కష్టాలైనా మనం దేవుని ఏర్పాట్లో ఉండగలిగితే దేవుడు నిన్ను ఎప్పుడు కూడా నిన్ను దుష్టుల చేతికి అప్పగించనే, కరువుకి బాధలకి దేవుడు అప్పగించడు. దేవుడు ఖచ్చితంగా దేవునికి సహాయమును దయచేస్తారు అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిలుపు లేకుండా రాజు దగ్గరికి వెళితే మరణశిక్ష వస్తుంది. అయినప్పటికీ కూడా ఆమె ఏం చేసింది? ప్రాణత్యాగమును చేసి ఆమె వెళ్ళినట్లుగా మనకు బైబిల్ చెబుతుంది. కనుక ఎస్తేరు ధైర్యముగా నిర్ణయం తీసుకుంది. నేను నశించేదను, నేను నశించినా అంటే తెలుసు ఆమెకి, అక్కడ పరిస్థితులన్నీ తెలిసి ఉండి కూడా ఏం చేస్తుంది? ఆ పరిస్థితుల్లోకి వెళుతుంది. మనకైతే తెలిస్తే మాకెందుకండి గొడవలతో వీళ్ళతో, మాకెందుకండి, చర్చికి వచ్చామా వెళ్ళిపోయామా? మనం ఎంత నమ్రతగా, ఎంత జాగ్రత్తగా, ఎంత శాకశక్యముగా సమస్యలో చిక్కబడకుండా వెళ్ళిపోతాము. అదే మనకి ఏదైనా సమస్య వస్తే మాత్రం జుట్టుపొట్లకైనా ఇంకొక దానికైనా మనం వెనుదీయం. దేవుని దగ్గరికి వచ్చేసరికి సమస్యలు అయితే మనం ఉండం, కానీ ఆస్తి పంచుకునేటప్పుడు పెద్దరికానికి మాత్రం నేను ఉంటానంటాం. ఇదే మానవ నైజం. తల్లిదండ్రులు చూడరు, కానీ తల్లిదండ్రులు ఆస్తికి వచ్చేసరికి మాత్రం గొడవలకు వెళ్ళిపోతాం. నేను కనలేదా, నేను బిడ్డను కాదా? దేవుని మందిరంలో హక్కులైతే చాలా చూస్తాం, కానీ దేవుని మందిరం యొక్క నిలబడటానికి, సమస్య పరిష్కరించడానికి మాత్రం చిటికి నీళ్ళతో కూడా మనం అక్కడ ఒక్క బొట్టు కూడా ఏమీ వెళ్ళాం. ఎంత దరిద్రమో చూడండి, ఎంత భయంకరమైన స్థితితో. ఇక్కడ ఎస్తేరు ఆ పరిస్థితులు లేదు. ఎస్తేరు అంటున్నటువంటి గొప్ప మాట ఏమిటంటే, నేను నశించేదను. చదవండి. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపం చేసుకుందాం. దేవుడు తన ప్రజలందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఏం చేశాడు? తన ప్రాణాన్ని రక్షించుకున్నాడా? ఈరోజు తన యూదుల కొరకు తన ప్రాణం పెట్టడానికి వెళ్ళింది. ఏం చేసింది? తన ప్రాణాన్ని కాపాడుకుంది, తన ప్రజల ప్రాణాన్ని కూడా కాపాడుకుంది. హల్లెలూయా. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికే దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడేమో, నీకు బలం ఇచ్చాడేమో. దానిని బట్టి సమస్యను నువ్వు ఎక్కువ చేయొద్దు, సమస్యను పరిష్కరించు, దేవునికి ఇష్టంగా ఉండు. దేవునికి ఇచ్చిన ఆలోచన ప్రకారముగా ఆ సమస్యకు నువ్వేం చేయాలంటే దానికి ఇంకా అగ్ని వేసి దాన్ని రెట్టింపు చేయొద్దు. దాన్ని ఏదో ఒక విధముగా దేవునికి ఇచ్చిన జ్ఞానంతో దాన్ని చల్లార్చు. సమస్య పోవాలంతే. అందుకే దేవుడు నేను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఏర్పాటు గొప్పది, కానీ మన ఏర్పాటు గొప్పది కాదు. దేవుని ఆలోచన గొప్పది, కానీ మన ఆలోచనలు గొప్పవి కాదండి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే దేవుని ఆలోచనలోనికి, దేవుని ఏర్పాటులోనికి మనం రాగలిగితే అది నీకెప్పుడు క్షేమాన్నే నీకు ఇస్తుంది అనే విషయాన్ని, మన పేరు కొరకు, గొప్పల కొరకు మనం ఏం చేయొద్దు. మన దేవుని నామాన్ని మహిమపరచడానికి నిలబడండి. దేవుడే నీకు ఏమి కావాలో, పేరు కావాలో, గొప్ప కావాలో, ధనము కావాలో, ఏమి కావాలో అన్నీ దేవుడే నీకు సమకూరుస్తాడు. ఒకవేళ నువ్వు ఎదుగుతుంటే నిన్ను అణిసివేయాలని ప్రజలు చూస్తున్నప్పటికీ కూడా ఆ దేవుడు నిన్ను ఇక్కడ మొర్దెకైని అణిసివేయటానికి దుష్టుడైన హామాను చూస్తుంటే దేవుడు ఏం చేశాడు? హామానునే అణిసివేశాడు. మొర్దెకైనే ఏం చేశాడండి? రాజు గుర్రం మీద రాజు బట్టలు వేసుకుని ప్రజలలో ఊరేగుతూ వెళ్ళాడు. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని దృష్టి నేను ఎప్పుడు ఉన్నతమైన వానిగా చూడాలనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక దేవుని యొక్క ఏర్పాట్లో మనం ఉందాం, మన పిల్లలు ఉందాం, మన కుటుంబాలు ఉందాం. ఎలా అయితే మనం దేవుని ఏర్పాట్లోకి మనం వస్తామో దేవుని ఏర్పాటు నీ పట్ల గొప్పగానే ఎస్తేరు రాణి కదా, నన్ను కూడా రాణి చేస్తే బాగుండు. దేవుని ఏర్పాట్లు వేరు. నీ అంతేనా? ఆమెకి ఇచ్చిన ఏర్పాటు ఆమెదే, అంతే కదా. మొర్దెకై ఇచ్చిన ఏర్పాటు మొర్దెకైదే, దావీదుకి ఇచ్చిన ఏర్పాటు దావీదుదే, అబ్రహాముకి ఇచ్చిన ఏర్పాటు మోషేకి ఇచ్చిన ఏర్పాటు. ఇలా మనం చూసుకుంటూ పోతే మరియకి ఇచ్చిన ఏర్పాటు మరియదే. ఎవరిదో వాళ్ళదే, ఎవరిదో వాళ్ళదే, ఎవరి స్వరం వాళ్ళదే, అంతేనా. ఎవరి జ్ఞానము వాళ్ళదే. వాళ్ళ స్వరం నాకు రావాలి, వాళ్ళ జ్ఞానము రావాలి, వాళ్ళ డబ్బులు నాకు రావాలి, వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులు నాకు రావాలంటే కుదరదు. ఎవరిది వాళ్ళదే. నీ దాని కొరకు నువ్వు ఏడు, నీ దాని కొరకు నువ్వు ప్రభువుని అడుగు. ఎవరిదో మనకొద్దు, వాళ్ళెవరో బాగుపడుతూ నాకు అవసరం లేదు. దేవుడు నీకేమి ఇవ్వాలనుకుంటున్నాడో అది అడుగు దేవుని దగ్గర. అది దేవుడు ఖచ్చితంగా నీ న్యాయ పోరాటానికి దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు అన్యాయముగా నువ్వు ఎవరినో నిందిస్తూ, ఎవరినో లేక మనం మాట్లాడుతూ అక్కడ మనం పెట్టవద్దు. న్యాయాధిపతి దేవుని దగ్గర పెట్టవద్దు. నీ సమస్య ఏదైనప్పటికీ కూడా నీ సమస్య పరిష్కరించి దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గర పెట్టండి. ప్రభు తప్పకుండా మనకు సహాయమును దేవుడు చేస్తాడు. కనుక తన ప్రజల యొక్క ప్రాణము, తన ప్రజల యొక్క క్షేమం కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఎవరున్నారు? ఎస్తేరు ఉంటే దేవుడు ఏం చేశాడు? ఆమెను దేవుడు కాపాడుకున్నాడు. ఆమెను కాపాడుకున్నాడు. యోబు కూడా ఏం చేశాడు? దేవునిని గెలిపించటానికి అపవాది చేతికి అప్పగిస్తే ఎన్ని శ్రమలైనా అనుభవించి దేవుని గెలిపించాడా లేదా? అది రెండంతల ఆశీర్వాదం వచ్చింది. మనం కూడా ఇక్కడ గెలిపించాలి దేవుణ్ణి. నువ్వు పేదరికలు ఉంటే, అవమానకరమైన నిందించే భర్తలు ఉంటే గెలిపించండి, మోర్చుకోండి, భరించండి. నీ భక్తిని, నీ విశ్వాసాన్ని నిలపండి. మనం పారిపోతే ఏం చేయలేమండి. పారిపోవద్దు. ఏ సమస్యకైనా పారిపోవద్దు. ఆ సమస్యను పారిపోతే మనం ఏం చేయలేము. సమస్యలు నిలిచి దేవుడిచ్చే జ్ఞానముతో మనం ఏం చేయలేము. దానిని పరిష్కరిస్తేనే పరిష్కారం దొరుకుతుంది. చనిపోయిన, ప్రాణం తీసేసుకున్న పరిష్కారం దొరకదు. నిలబడండి, ధైర్యంగా ఉండండి. నీతి న్యాయములకు అధిపతి అయిన, నీతి న్యాయములకు జరిగించే దేవుని బిడ్డగా కొనసాగండి. ఆయన జరిగిస్తాడు. నీ పక్షాన ఏం జరిగించాలో దేవుడు అన్నీ ఆయన జరిగిస్తాడు. ఇక చివరకు ఒక మాట చెప్తాను. ఒక పక్క శోకం, మరొక పక్క సంతోషముగా దేవుడు మార్చేశాడు. ఒక పక్క బాధలు, దీని కొరకు చేయవలసిన ప్రార్థనలు ఉన్నాయి, దీని కొరకు చేయాల్సిన త్యాగాలు ఉన్నాయి, దీని కొరకు చేయవలసినటువంటి అనేకమైన ఉన్న తర్వాతే సంతోషం అండి. సంతోషం. శ్రమలు లేకుండా, బాధలు లేకుండా ఎవడు సంతోషంగా ఉండలేడు. ఏ వృత్తిలోనైనా ఆఖరికి సేవా జీవితంలోనైనా కష్టాలు లేకుండా ఎవడు కూడా సుఖంగా ఉండలేరండి. శ్రమ పడుట నాకు మేలహీను. హల్లెలూయా. శ్రమ అనేది నీకు మేలుగా నువ్వు భావించి ఆ శ్రమ పడటానికి దేవుని కాడి కిందకు వచ్చావా, దేవుడు ఆ కాడిని దేవుడు సులువు చేస్తాడు. ఆ కాడి ద్వారా నీకు ఆశీర్వాదాన్ని పండిస్తాడు దేవుడు. హల్లెలూయా. నువ్వేమి దిగులు పడవద్దు. దేవుని కాడి కిందకు రండి, దేవుని యొక్క నడిపింపులోకి రండి. దేవుడిని నడిపిస్తున్నప్పుడు నువ్వేమి బరువని బాధపడవద్దు, కష్టమని బాధపడవద్దు. నమ్మకముగా చేయండి. నమ్మకమైన వానికి మెండైనా ఆయన ఇస్తాడు. ఎవరిస్తారు? దేవుడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 20, 21, 22 వచ్చిన చదువుదాం. చివరగా అది చదివి క్లోజ్ చేసేసుకుందాం. మొర్దెకై ఈ సంగతులు గూర్చి ప్రతి 14వ దినమున 14 యొక్క 14 నెలల 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 14
దినమును 10 9వ దినమును
హల్లెలూయా. వారి జీవితంలో దేవుడు ఏం చేశాడు? దుఃఖకరమైన శోక సముద్రాన్ని దేవుడు కొట్టేసి సంతోషముగా దేవుడు వారి జీవితాలు మార్చేశాడు. దేవుడు దానినంట ఆ ప్రజలు ఎలా దాన్ని పండుగ చేసుకున్నారంటే అనేకులకు బహుమానాలు, అనేకమైన వాటిని అందించుకునేవాళ్ళు. ఒకప్పుడు క్రిస్మస్ అంటే ఆ క్రిస్మస్ అప్పుడు ఏం చేసేవాళ్ళు? గ్రీటింగ్స్ పంపించుకునేవాళ్ళు. ఇప్పుడు గ్రీటింగ్స్ కాలం అయిపోయింది. ఇప్పుడు వాట్సాప్లో పంపించుకునే కాలం, టెక్నాలజీ పెరిగిపోయింది. ఒకప్పుడు ఆ క్రిస్మస్ అంటే సేవకునికి అనేకమైనటువంటి గిఫ్ట్లు ఇచ్చేటువంటిది. ఈ రోజున ఆ గిఫ్ట్లు ఏమి లేవేక. ఎందుకనంటే దేవుడు లోకమునకు తన కుమారుని గిఫ్ట్గా ఇచ్చాడు కదా, బహుమానముగా ఇచ్చాడు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? దానిని ఎలా చేసుకోవాలి? మనం కూడా బహుమానాలు ఇచ్చేవారుగా చేయాలి. అయ్యగారికి ఇస్తే ఎక్కడ బాగుపడతాడు? ఎందుకండి? మా అబ్బాయి పెళ్లి ముందు ఆ ఎదరు దాన్ని బాగు చేద్దామని అనుకున్నాను నేను. అంటే అయ్యగారు పెళ్ళి, వాళ్ళ అబ్బాయి పెళ్ళి అక్కడ బాగు చేసుకుంటాడు ఏమంటున్నాడు. మా అబ్బాయి పెళ్ళి ఇక్కడ చేసినట్టు ఏమన్నా నేను ఏమంటే ఇక్కడ చేశానా? సరిపోద్దా ఇక్కడ మా అబ్బాయి పెళ్లి చేయటానికి? కాకపోతే ఏంటంటే బాగు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం అంతే. అట్లా అనుకుంటే ఇవన్నీ ఎట్లా బాగు చేసుకుంటామండి? ఇవన్నీ ఎట్లా చేసుకుంటాం? బాగు చేసుకోవాలి. మా ఇవన్నీ మంచి కాబట్టే మీ అళ్ళ దగ్గర కూలోళ్ళు పెట్టుకుని పని చేయించుకునేవాళ్ళు. మీరు ఇక్కడికి వచ్చి బొట్టలు ఎన్ని మట్టి మోసారో, ఎంత కాంక్రీట్ పని చేశారో, చేతులు బెజ్జాలు పడేటట్టు చేశారండి మీరందరూ. నాకు తెలియదా ఎవరెవరేం చేశారో? ఎవరు చేయలేదు తెలుసు, ఎవరెవరు చేశారో కూడా తెలుసు. ఎందుకని? అక్కడ తండ్రిని నేనే కదా. ఎవరు ఏం చేశారో ఎవరు ఏం చేయలేదో కూడా నాకు అన్నీ తెలుసు. మొదటి నుంచి ఎవరు ఎలా ఉన్నారో ఇప్పటికి ఎలా ఉన్నారో నాకు అన్నీ తెలుసు. నేను ఒకటే చెప్తున్నాను, ఇది దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అంతే. ఈ అవకాశం ఎల్లప్పుడూ నేను ఉండలేను కదా, నా పీరియడ్ అయిపోతుంది, వెళ్ళిపోతాను. ఉన్న కాలంలో ఇది దేవుని ఏర్పాటు. ఇది నేను చేయకపోతే ఇంకొకరు చేస్తారు, ఆగదు ఇది. అక్కడ ఎస్తేరుతో అదే చెప్తున్నాడు కదా మొదకే, దేవుడు ఇందుకొరకే దేవుడు నిన్ను ఏర్పాటు, ఇది నువ్వు చేయకపోతే దేవుడు ఇంకో దిక్కుని సహాయాన్ని అయితే ఆ క్రెడిట్ నీకు నేను ఇవ్వాలనుకుంటున్నాను. అది ఎవడికో వద్దు, అన్నిటికో వద్దు, నీకే ఇస్తున్నాను అంతే. నువ్వు దాన్ని పొందుకో, నువ్వు ధన్యుడిగా ఉండు, గొప్పవాడిగా నిలబడు. ఈ తరం వారిలో దేవుడు నిన్ను గొప్పవాడిగా చేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు నిలబడినట్లయితే దేవుడు నిన్ను గొప్ప పేరు కలిగిన వానిగా దేవుడిని చేస్తాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే శోకములో దేవుడు ఒక సంతోషాన్ని దేవుడు ఇచ్చాడు. మరణమును కొట్టివేసి దేవుడు జీవాన్ని ఇచ్చాడు. దుఃఖమును వేదనంతా కొట్టివేసుకుని అక్కడ భోజనాలు, గిఫ్ట్లు, ఆనందమే, సంతోషమే. అవునా? మనకు కూడా ఒక పండుగ ఉంది, రాక్షసుని చంపేసిన తర్వాత. ఏ పండుగ అది? ఏ పండుగ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆ పండుగ చేయట్లేదు అనుకోండి. ఒకప్పుడు చేసిన వాళ్ళమే కదా, ఇప్పుడు ఆ పండుగలు మనం మానేసాం. ఈ మధ్యకాలంలో కూడా గంగా నదిలో స్నానానికి ఈ ఎస్సీలు వెళ్తే కొడుతున్నారు, భయంకరంగా కొడుతున్నారు. మనకి చాలా వివక్షత ఉంది, చాలా భయంకరమైన పరిస్థితి. ఇప్పటికి ఎంత వివక్షత ఉందంటే అసలు పూర్వకాలం పరిస్థితి చూస్తే మనం ఎంత ఏడవలసి వస్తుందో. ఈరోజు నువ్వు తింటున్న ఓర్చుకోలేకపోతున్నారు, నువ్వు కట్టుకున్న ఓర్చుకోలేకపోతున్నారు, నువ్వు కారులో తిరుగుతున్న ఓర్చుకోలేకపోతున్నారు. నువ్వు గొప్పవాడవుతుంటే నా ఇంట్లో ఎవడు ఊడుస్తాడు, పని చేస్తాడు. దేవుడు వివక్షత కలిగినటువంటి ప్రాంతంలోనే మిషనరీల ద్వారా దేవుడు మనకు సహాయమును ఇచ్చి ఈరోజు సంతోషాన్ని ఇచ్చాడు. వివక్షత ఎక్కడైతే ఉందో అక్కడే దేవుని యొక్క కృప కూడా మనకు దాచి ఉంచాడు. కనుక నువ్వేమి కుంగిపోవద్దు.
అవమానం పొందిన చోటనే ఆశీర్వాదములు కదా, నీవు పడిన చోటనే దేవుడు నేను పైకి లేవనెత్తుతాడు. ఎక్కడ నువ్వు పడిపోయావు అక్కడ వెదిగితే నీకు ఆశీర్వాదము. నువ్వు ఎక్కడికి వెళ్ళవసరం లేదండి, నువ్వు దేవుని పాదాల దగ్గర అడగండి, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. నేను ఎందుకంటే నేను దేవుని రుచి చూసి తెలుసుకున్నాను, ఆ విషయం చెబుతున్నాను. ఎక్కడికి వెళ్ళవసరం లేదు, నువ్వు చక్కగా నిబ్బరం కలిగి ప్రార్థన చేయి. నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు దేవుడు కార్యం చేయకపోతే అప్పుడు నన్ను అడగండి, మీరు ప్రార్థించండి. దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు, ఖచ్చితంగా నీ దేవుడు నిన్ను గెలిపిస్తాడు. దేవుడి మాటలు మన ఎన్నికలో దేవుడు దీవించును గాక. తల వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. ఎస్తేరునైనా ఉన్నత స్థితికి తీసుకెళ్ళావు, మొర్దెకైనా ఉన్నత స్థితికి తీసుకెళ్ళావు. యూదులనైనా పరాయి దేశంలో బానిసలుగా నీ పిల్లలు ప్రభువా అక్కడ ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళావు. మేము ఈ ప్రాంతంలో పరాయి వారుగా ఒకవేళ మేము చిత్రీకరించబడుతూ అవమానపరచబడుతున్నా నా దేవుడు ఉన్నాడు, నన్ను చేర్చుకునేవాడు. ఆయన నన్ను త్రోసివేయడు, ఆయన నన్ను హత్తుకుంటాడు. నాకు ఏం కావాలో నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నేను ఆయనను నమ్ముకున్నాను, ఆయన బిడ్డగా నా యొక్క జీవితంలో నేను కొనసాగుతున్నాను. నా దేవుడు నాకేమి సిద్ధపరిచాడు. ఎస్తేరుకు సిద్ధపరిచిన దేవుడు, మొర్దెకైకి సిద్ధపరిచిన దేవుడు, అబ్రహాముకు సిద్ధపరిచిన దేవుడు, ఇస్సాకు యాకోబులకు సిద్ధపరిచిన దేవుడు, యోసేపుకు సిద్ధపరిచిన దేవుడు, ఈరోజు ప్రభా మార్తా మరియలకు నేను సిద్ధపరిచిన దేవుడు, లాజరుకు సిద్ధపరిచిన దేవుడు. ఈరోజు నీకు నాకు కూడా మంచి స్థితిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దుఃఖపడవద్దు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. నీ దుఃఖ దినములు దేవుడు సమాప్తం చేస్తాడు. నీ కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. ఒంటరిగా ఉన్నవాడిని 10 వందలుగా దేవుడు మార్చబోతున్నాడు. భయపడవద్దు. నా ప్రభువా, నిన్ను నమ్ముకున్న నా పిల్లలు ప్రభువా ఎన్ని వివక్షలకు కుటుంబంలోనైనా లోనవుతున్నారో అన్నిటిని ఓర్చుకొని దేవుని దగ్గర పరిష్కారం దొరుకుతుందని నీ పాదాల దగ్గరికి వచ్చారా ఈ స్థలంలోనికి. ఇక్కడ నీవే ప్రభువా వారి ప్రార్థన విని వారికి దిక్కుగా, కోటగా, కొండగా, ఆశ్రయముగా ఉండి, తల్లిగా, తండ్రిగా నీ ఉండి ప్రభువా వారికి మీరే సహాయములను దయచేసి వారిని ఆదరించమని చెప్పి ప్రార్థన చేస్తూ యేసు నామములో ఈ మనవలు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.